డ్యూడ్ మూవీ ఎలా ఉంది అంటే సినిమా లాస్ట్లో అందరు వెళ్ళిపోతుంటే అన్న మాట ఇది. అంటే నాకైతే అనిపించలేదు, బట్ వాళ్ళందరికీ అనిపించింది అంటే ఖచ్చితంగా చెప్పాలనిపించింది. బట్ అదే కరెక్ట్. ఇంకో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, లవ్ టుడే చూసిన తర్వాత అన్ని సినిమాలు ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేస్తున్నాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్కి అన్నీ సెట్ అయిపోతున్నాయి సినిమా స్టోరీలండి, కానీ అన్నిటికీ వేరే వేరే డైరెక్టర్లు. ఆ డ్రాగన్కి వేరే, ఇప్పుడు ఈ సినిమాకి వేరే. ఎందుకంటే సినిమాకి డైరెక్టరు ఇతను మ్యానరిజం అనుకొని రాస్తాడా, లేకపోతే ప్రదీప్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళన్నీ స్టోరీలన్నీ మారుతాయా అనే విధంగా ఉందన్నమాట. అంత బాగా సెట్ అవుతుంది ప్రదీప్కి. ఇట్స్ అన్బిలీవబుల్ అసలు. ప్రదీప్ రంగనాథన్ అందుకే నేనైతే. కానీ ఒక్క విషయం, రజనీకాంత్ ఎవరు సార్ స్టైల్ ముందు? ఇప్పుడు అది ప్రదీప్ రంగనాథ్ స్టైల్ మాత్రం చాలా బాగా సెట్ అయింది. ఓవర్గా అనిపించింది ప్రదీప్ స్టైల్. ఆ మ్యానరిజం కానీ ఎంత బాగా సెట్ అవుతుందంటే ఓవర్ యాక్షన్ ఉంటుంది. అందుకే ప్రదీప్ని సూపర్ రజనీకాంత్ అని పిలవాలని ఉంది నాకైతే మాత్రం. సినిమా స్టోరీ లైను ఆక్ ఈజ్ పాక్, బట్ పాక్ ఈజ్ నాట్ ఆక్. నౌ పాక్ ఈజ్ ఆక్, బట్ ఈలోపే దట్ ఆక్ విల్ గో టు అనదర్ ఆక్. దెన్ దిస్ పాక్ విల్ బికమ్ ఎర్రీ. అదే జోక్ చేశాను, కానీ ఈ లైన్ ఎలాగ ఉంటుంది మీకు అర్థమైంది లేదు తెలియదు కానీ. సో సినిమా లైన్ ఇలానే ఉంటుంది. అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది, ప్రపోజ్ చేస్తుంది, వాడు రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు లవ్లో ఉండడు, తర్వాత లవ్లో పడతాడు. ఈలోపు తను వేరే అబ్బాయికి లవ్లో పడుతుంది. కాబట్టి లవ్ చేసిన అబ్బాయి అంటే మన హీరో ప్రదీప్ వాళ్ళిద్దరిని కలపాలనే ప్రయత్నం చేస్తాడు. చేసిన క్రమంలో అంత బాగుంటుంది. ఏం చేస్తాడు అనేది సినిమా స్టోరీ లైను. అండ్ బాగుంది, నాకు నచ్చింది. మనకి ఇంకొక సైకాలజీ ఉంది మన తెలుగు ఆడియన్స్లో. బాగానే ఉందంటారు, బాగుందంటారు, బాగుంది అంటారు, మూడు అంటారు. కానీ మూడు వేరే వేరే, మూడు ఒకటే అని అర్థం అనుకుంటాం, కానీ మూడు వేరే వేరే ఎక్స్ప్రెషన్స్, వేరే వేరే ఎమోషన్, వేరే వేరే ఫీలింగ్ కూడా. బట్ నాకు బాగుంది కాదు కానీ బాగుంది, ఫుల్లీ ఎంజాయ్ చేశాను. సినిమా స్టోరీ లేని కామనే, మీకు చెప్పిన స్టోరీ లేని అంతా కామనే. కానీ నచ్చడానికి కారణం ఏంటంటే ప్రతి పే ఆఫ్ చాలా చక్కగా ఉంటుంది. ప్రాంక్ అంటారు, కరెక్ట్గా లింక్ అవుతుంది. లవ్ డైలాగ్స్ కూడా ప్రతిదీ కూడా సింక్ అవుతుంది. డైలాగ్స్ కూడా బాగుంటాయి, ఎంటర్టైనింగ్ ఉంటుంది. హీరో చేసే పని కూడా బాగుంటుంది, కామెడీ పేలుతుంది, నవ్వు వస్తుంది, ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యాను. అండ్ ఒక సీన్ ఉంటుంది, అద్దం ఒక దగ్గర ఉంటుంది, హీరోయిన్ అవతల ఉంటుంది, ఆ అవతల హీరో ఉంటాడు. అండ్ అది సీను ప్రతి దాంట్లో చూసాం, కానీ ఇక్కడ బాగుంది. ఎందుకంటే దానికి కారణం ప్రదీప్. ఏమని చెప్పాలి, కొన్ని డైరెక్టర్ చెప్పడం అనుకుంటాను కదా, ఖచ్చితంగా ప్రదీపే చేస్తాడు. గొడుగు ఎగరేస్తే గొడుగు పడతాడు, చాక్లెట్ తినే స్టైలు, స్పెట్స్ పెట్టే స్టైలు, సిగరెట్టు. రజనీకాంత్ ఎవరు సార్ ఇప్పుడు చూడండి. యాక్టింగ్ గురించి చెప్పుకోవాలంటే ప్రదీప్ గురించి అంతేనా, ఇంకేముంది. కానీ వీడియోలు నేను తగ్గిస్తాను. మీరు ఎవరు చూడరు, ఇప్పటికే నాకు సబ్స్క్రైబర్లు 12 మంది ఉన్నారు. వాళ్ళే మా ఊళ్ళే. సర్లే, మమితా బిజీ యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ బాగుంది, సూపర్ ఉంది. తను ఫేస్లో తన చారమే వేరండి. అలాంటి అమ్మాయి ఇంకా దొరకదు యాక్టింగ్కి. మ్యూజిక్ బాగుంది, బాగుంది. అసలు వెళ్ళింది మ్యూజిక్ కోసం. ఆ లైన్ సోషల్ మీడియా బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ మ్యూజిక్ కోసం వెళ్ళిన సాయి అభియాన్ మళ్ళీ చేశారు. అండ్ ప్రైవేట్ ఆల్బమ్లో చూసాను, కానీ ఫస్ట్ టైం అనుకుంటా. చాలా బాగా చేశారు. దెన్ ఓవరాల్ గుడ్. నెగిటివ్స్ ఉన్నాయి, క్లైమాక్స్ అనిపిస్తుంది. బట్ అనిపించినంత మాత్రాన స్టార్టింగ్ నుంచి బోర్ కొట్టలేదు కదా. కాస్ట్ అనే ఎలిమెంట్ కావాలని ఇరికించినట్టు ఉంటుంది. నాకు అవసరం లేదు ఇరికించినా కానీ, బట్ అది నెగిటివ్. సినిమాలో హీరోకి మంచి జరిగితే బాగుంది అనిపిస్తుంది, నిన్ను కోరేలాగా. అది నెగిటివ్ అనిపించినా కానీ ఇలా తీసుకెళ్ళాడు. సినిమా స్టోరీ జరుగుతున్న కొద్ది ఇది ఇలా చేసేస్తాడు, ఇలాగే అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అలా జరగదు.
వేరే వేరే తీసుకెళ్తాడు, వేరేలా తీసుకెళ్తాడు. బ్యాంక్లో అప్పుడు హీరో ఏమి చేయడు, ఆడ నడుచుకుంటూ వస్తే పక్క నుంచి చెంచుబుడ్లు వెలిగితే థియేటర్లో ఏం వేస్తున్నారు. ఒక సన్నంగా ఉండే హీరో మెటీరియల్ లేనని అని అనుకున్న చాలామందికి హీరో ఒక ఎలిమెంట్ వచ్చింది ఇంటర్వెల్లో. అది ఒక ఎలా చెప్పాలంటే క్యాంట్ డిస్క్రైబ్. బాగుంది సినిమా.